నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్‌ని. ఈ మధ్య కాలంలో పిల్లల్లో బాగా గమనిస్తే అడినాయిడ్స్ అని, టాన్సిల్స్ అని, సైనస్ ప్రాబ్లమ్ అని, బ్రీత్ సరిగ్గా అందక చాలా ఇబ్బంది పడుతుంటే మనం హాస్పిటల్‌కి వెళ్తుంటాం. అడినాయిడ్స్ ఉన్నాయని సర్జరీ చేయించాలి. సైనస్ ప్రాబ్లమ్ ఉందని సర్జరీ చేయించుకోవాలనుకుంటుంటారు. ఇది చేయించిన కొన్ని రోజుల వరకు బానే ఉంటది. దాని తర్వాత మళ్ళీ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతది. సో, ఈ అడినాయిడ్స్ టాన్సిల్స్‌కి అండ్ ఎలాంటి టైప్స్ ఆఫ్ మనకి నోస్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమొచ్చినా గూడా మనం న్యాచురల్‌గా ఎలాంటి సొల్యూషన్స్ తీసుకోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ రాకుండా, చిన్న వాళ్ళలో కాకుండా పెద్దవాళ్ళలో గూడా ఈ రెమెడీ ఏదైతే ఉందో ఇది చాలా బాగా యూజ్ అవుతదండి. సో, కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే నేను చాలామంది మన దగ్గరికొచ్చినప్పుడు పిల్లలకి సైనస్ ఉంది. మౌత్ ఓపెన్ చేసి పడుకుంటున్నారు. ఫస్ట్ సిమ్టమ్స్ గురించి తీసుకుంటే మౌత్ ఓపెన్ చేసి పడుకోవడము, లేదంటే పిల్లి కూతలు లాంటి సౌండ్ రావడము, వాయిస్ కూడా చాలా రఫ్‌గా రావడము. సో, ఇవన్నీ ఏంటంటే మెయిన్ మనకి బ్రీత్ ఎళ్ళేదే నోస్ నుంచి. నోస్ ద్వారం కరెక్ట్‌గా ఉంటేనే మనకి ప్రాపర్ లంగ్ కెపాసిటీ బావుంటది. బాడీలో ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్ హెల్తీగా ఉంటది. సో, మనం తీసుకుంటున్న గాలి, వదిలే గాలి. తీసుకున్న ఆక్సిజన్, వదిలే కార్బన్ డయాక్సైడ్. దీనివల్లే మన బ్లడ్ లంగ్స్‌లో ప్యూరిఫై అయ్యి, ఆ ప్యూరిఫై అయిన బ్లడ్ హార్ట్‌కెళ్ళి, హార్ట్ నుంచి ప్రతి అవయవానికెళ్తది. ఇది సిస్టమాటిక్‌గా ప్రొసీజర్. మనం తీసుకుంటున్న గాలి నోస్ బ్లాక్స్ ఉండడం వల్ల లైక్ నేను చెప్పాను కదా! సైనస్ ప్రాబ్లమ్. కొంతమందిలో 4 టైప్స్ ఆఫ్ సైనస్‌లుంటాయి. ఫ్రాంటల్ సైనస్ అని, ఎథిమాయిడల్ సైనస్ అని, స్ఫినాయిడల్ సైనస్ అని, మాక్సిల్లరీ సైనస్ అని 4 టైప్స్ ఆఫ్ సైనస్‌లంటారు. సో, మనకి నోస్ తీసుకుంటున్నప్పుడు నోస్ ద్వారానికి దగ్గరలో ఫ్రాంటల్ సైనస్ అనేది కొద్దిగా బ్లాక్ ఉంటది. వీళ్ళలో ఏంటంటే ఒక రకమైన డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్మెల్ ఉంటది వీళ్ళ బ్రీత్‌లో గూడా. వీళ్ళు ఆ ఫ్రాంటల్ సైనస్ ఉండే వాళ్ళలో ఈవెన్ మనం ఎంత వాటర్ తాగినా గూడా చాలా మనం ఎలా అంటే డ్రైగా ఉంటది మౌత్. ఈవెన్ మనం మాట్లాడుతున్నప్పుడు స్మెల్ రావడము, దాంట్లో బ్రీత్‌లో గూడా ఒక టైప్ ఆఫ్ కంజెస్టెడ్ మ్యూకస్ అంటారనమాట. అంటే తెమడ ఉంటది కదా! చీముడు లాంటిది. అది స్టిక్కీగా ఉంటది. ఎప్పుడు వాళ్ళు బ్రష్ చేసి తెమడ తీస్తున్నా కూడా ఆ మన మ్యూకస్‌లో స్మెల్ గూడా ఉంటది. ఈ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు వీళ్ళని ఫ్రాంటల్ సైనస్ అంటారు. ఇంకొద్దిగా మాక్సిలరీ సైనస్ వాళ్ళలో ఏంటంటే బుగ్గల దగ్గర కొద్దిగా క్లమ్జీగా ఉంటది. బుగ్గల దగ్గర ఏంటంటే కొద్దిగా ఇక్కడ ఎప్పుడు నొక్కినా, ప్రెస్ చేసినా పెయిన్ ఉండడము, లేదంటే ఐబ్రోస్ దగ్గర పెయిన్ ఉండడం, ఫోర్‌హెడ్ దగ్గర పెయిన్ ఉండడము. వీళ్ళలో ఏంటంటే పడుకున్నప్పుడు పిల్లి కూతలు లాంటి సౌండ్‌లొస్తుంటాయి. ఈ టైప్ ఆఫ్ మనకి నోస్ బ్లాక్ ఉందనుకోండి, దీన్ని మాక్సిలరీ సైనస్ అంటారు. ఇంకా ఎథమోయిడల్, స్ఫినాయిడల్ సైనస్ అంటే ఇన్‌సైడ్ అనమాట. వీళ్ళకెప్పుడు తీసుకుంటున్న గాలి దగ్గర అండ్ ఆహార నాళిక దగ్గర గూడా ఇప్పుడు మనం రెస్పిరేటరీ ట్రాక్ అంటారు. దీన్ని ఈసోఫాగస్ అంటారు. ఈ రెండిటి మధ్యలో తెమడ ఎప్పుడు ఇట్లా సౌండ్ వస్తుంటది. ఆ సౌండ్ చేస్తున్నప్పుడు చూసారా ఒక క్లమ్జీ స్టిక్కీనెస్ ఉంటదనమాట. ఏదో మనం ఒకటేదైనా పంపించి దాన్ని తీసేస్తే ఎంత ఫ్రీగా ఫీల్ అవుతామో అంత ఇరిటేటెడ్‌గా అనిపిస్తుంటారు. వీళ్ళలో ఎథిమాయిడల్, స్పినాయిడల్ సైనస్ అంటారు. ఈ 4 సైనస్‌లు ఉన్నప్పుడు వాళ్ళలో ఖచ్చితంగా నోస్ బ్లాక్స్ అనేవి కంపల్సరీ సీజనల్ చేంజెస్‌లో గానీ, లేదంటే సీజన్‌తో సంబంధం లేకుండా ఖచ్చితంగా ఎప్పుడు నోస్ ఇరిటేటెడ్‌గా ఉంటారు. వీళ్ళకి ప్రాపర్ బ్రీత్ అందదు. సో, పడుకుంటున్నప్పుడు స్టీములు పెట్టుకుంటుంటారు. ఎన్నెన్నో రకాల నేజల్ డ్రాప్స్ వేసుకుంటుంటారు. రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ దానికి విరుగుడంటూ ఉండక, ఆ ప్రయత్నం అలా కొనసాగించి విసుగెత్తి వెళ్తారు పెద్దవాళ్ళు. ఇంక చిన్న పిల్లల్లో గూడా ఇప్పుడు ఈ పిల్లలు ప్రాబ్లమ్‌లో ఉన్నారు కదా! వీళ్ళల్లో ప్రత్యేకంగా ఇమ్యూనిటీ బాగా డ్యామేజ్ ఉంటదండి. సైనస్ ప్రాబ్లమ్ ఉన్నోళ్ళలో మైగ్రేన్ గానీ, హెడ్‌ఏక్ గానీ, హెయిర్ ఫాల్ గానీ, ఫేస్ మీద పింపుల్స్ రావడం గానీ చాలా గమనిస్తామనమాట. సైనస్ అనేది అంత డేంజరస్. కాబట్టి అసలు మనము చిన్నప్పుడే దీన్ని మనం కంప్లీట్‌గా క్లియర్ చేసుకుంటే బెటర్. ఎలాంటివి తీసుకోవచ్చు, ఏం రెమెడీస్ అనే దాని గురించి నేను క్లుప్తంగా చెప్తాను. సో, దీంతో పాటు అడినాయిడ్స్ అని, టాన్సిల్స్ అని గూడా ఉంటాయి. మనకిక్కడ గడ్డల్లాగా ఫార్మ్ అవుతుంటాయి. వీళ్ళలో కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. గాలి తీసుకోలేరు. తింటున్నప్పుడు కూడా చాలా ఇబ్బందిగా తింటూ ఉంటారనమాట. ఫుడ్ తింటున్నప్పుడు కూడా ఏదో తగులుకున్నట్టు, లేదంటే తింటున్నప్పుడు పెయిన్‌ఫుల్‌గా ఉంటుంటది. సో, వీటన్నిటికి బెస్ట్ రెమెడీ నోస్ ఎప్పుడైతే ఫ్రీగా ఉంటదో అప్పుడే మనకి లంగ్స్ బావుంటాయి, హార్ట్ బావుంటది, ఇతర అవయవాలన్నీ బావుండి ఇమ్యూనిటీ అనేది అంత పర్ఫెక్ట్‌గా ఉంటది. మనకేదైనా గాయమైనా సరే రికవరీ అవ్వాలంటే ఇమ్యూనిటీ ఉంటేనే రికవరీ అవుతాం తొందరగా. ఏదైనా మనకి ఫీవర్ గానీ, వైరల్ ఫీవర్స్ వచ్చినా గూడా తగ్గి మనం ఇమ్మీడియేట్‌గా నార్మల్ అవ్వాలన్నా గూడా ఇమ్యూనిటీ బావుండాలి. ఆ ఇమ్యూనిటీ బావుండాలి అంటే ఖచ్చితంగా మనం తీసుకుంటున్న బ్రీత్ ప్రాపర్‌గా ఉండాలి. కాబట్టి ఏ సమస్య వచ్చినా కూడా బెస్ట్ రెమెడీ దానిమ్మ ఆకులు. దానిమ్మ ఆకులండి. మనం దానిమ్మ కాయని తింటే ఎంత ఎనర్జీ వస్తది మీకు తెలిసిందే. నేను చాలా వీడియోస్‌లో చెప్పాను. దానిమ్మకాయ తినడం వల్ల నరాల తిమ్మిర్లు, బలహీనతలు, మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళ మధ్యలో జిగురు ఫార్మ్ అవ్వడమే కాకుండా మన బాడీ యాంటీ బ్యాక్టీరియల్‌గా, యాంటీ ఫంగల్‌గా కూడా పనిచేస్తది. అన్ని న్యూట్రియంట్స్ ఉన్నాయి అని చెప్తుంటాను దానిమ్మకాయ నుంచి.
దానిమ్మ తొక్కు ఉంటుంది కదా, తీసిన తర్వాత స్కిన్, ఆ స్కిన్ మనం స్కిన్ డిసీజెస్కి, సోరియాసిస్ డిసీజెస్కి, స్కాల్ప్లో ప్రాబ్లం ఉంటే స్కాల్ప్లో దాన్ని పౌడర్ చేసుకొని మనం దానిమ్మ తిన్న తర్వాత తొక్కు పడేస్తాం కదా, ఆ పడేసిన దాన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఎండబెట్టి దాన్ని పౌడర్ చేసుకొని తలకి మంచిగా ప్యాక్ లాగా చేసి పెట్టిస్తూ ఉంటాం డాండ్రఫ్ ఉండే వాళ్ళకి. అంత మంచిది చూసారా. దానిమ్మ తింటే ఎంత బెనిఫిట్సో దానిమ్మ తొక్కు తింటే అంత బెనిఫిట్స్. కానీ ప్రత్యేకంగా మనం ఈరోజు మాట్లాడుకుంటున్న టాపిక్ ఏంటి, సైనస్ ప్రాబ్లం. పిల్లల్లో లంగ్ కెపాసిటీ డ్యామేజ్ అవ్వడం వల్ల, అంటే డౌన్ అవ్వడం వల్ల ఇమ్యూనిటీ బాగా దెబ్బతింటుంటుంది బికాస్ ఆఫ్ సైనస్ల వల్ల, అడెనాయిడ్స్, టాన్సిల్స్. వీటికి ప్రత్యేకంగా అద్భుతంగా పనిచేసే లీవ్స్ ఏమన్నా ఉన్నాయంటే అవే దానిమ్మాకులు. దానిమ్మాకులు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తాయి, యాంటీ వైరల్గా కూడా పనిచేస్తాయి. సో కాబట్టి మనకి దానిమ్మాకులు 4-5 ఆకులు దానిమ్మాకులు తీసుకోండి. ఒక 200 ml వాటర్ తీసుకొని 4 లేదా 5 దానిమ్మాకులు, వాము, మన వాము ఉంటుంది కదా, అజ్వైన్ అంటారు, వాముని పావు స్పూన్ వేసేసి దంచద్దండి, జస్ట్ సీడ్స్ వేసేసేయాలి. దాంతోపాటు చిన్న అల్లం ముక్కేసి, ఒక ఆనియన్, ఉల్లిపాయ ముక్క చిన్న ముక్క వేయండి. 4 ఇంగ్రీడియంట్స్ అండి. సో కాబట్టి మనం చెప్పినట్టు 4 ఇంగ్రీడియంట్స్ అద్భుతంగా పనిచేస్తాయండి. ఒక 200 ml వాటర్లో దానిమ్మాకులు 4 దానిమ్మాకులు, వాము పావు స్పూన్ అంత వాము, ఉల్లిపాయ ముక్క చిన్న ఉల్లిపాయ ముక్క, అది అద్భుతంగా పనిచేస్తుంది. ఉల్లిపాయ ముక్క మనకి ఇన్ఫ్లమేషన్ కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ, అడినాయిడ్స్కి, టాన్సిల్స్కి, అండ్ దాంతోపాటు క్రానిక్ దగ్గు ఉంటుంది చాలామందికి, డ్రై కాఫ్ ఉంటుంది, ఆ దగ్గు తగ్గడానికి కూడా బాగా వస్తుంది. దాంతోపాటు చిన్న అల్లం ముక్క, ఇవి 200 ml వాటర్లో వేసి ఒక 1 లేదా 2 నిమిషాలు మరిగించి ఫిల్టర్ చేసి పొద్దున గ్లాస్, సాయంత్రం గ్లాస్ తాగితే మాత్రం సో మనకి తెమడ ఉంటే తెమడ క్లియర్ అవుతుంది. నోస్ బ్లాక్స్ చాలా అద్భుతంగా క్లియర్ అవుతాయండి. మనం తీసుకుంటున్న ఫుడ్లోనే 70-80% తెమడ ఫామ్ అయిపోయి, ఆ తెమడ వల్ల కూడా మ్యూకస్ ఫామ్ అయ్యి, ఆ మ్యూకస్ అనేది మనకి ఒక ముద్దలాగా ఫామ్ అయిపోయి సైనస్ ప్రాబ్లమ్స్ రావడం, దానివల్ల మనకి బ్రీత్ ప్రాబ్లమ్స్ రావడం. మనం ఏం చేస్తాము, ఆ ఫామ్ అయింది ఎందుకు అని చెప్పేసి తినే ఫుడ్ని మార్చక డైలీ స్టీమ్ పట్టినంత మాత్రాన మనకి ఆ ప్రాబ్లం పోదు. కాబట్టి ఫుడ్లో చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి. ఆ ఫుడ్లో కొంతమందికి, అందరికి ఒకే టైప్స్ ఆఫ్ సైనస్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కో టైప్ ఆఫ్ సైనస్ ఉంటుంది. అలాగా ఒక్కొక్క సైనస్కి ఒక్కొక్క ఫుడ్ తినాలి, ఒక్కొక్క ఫుడ్ తినకూడదు. కాబట్టి మనం ఏం చేస్తాము, మనం ఫస్ట్ కొంతమందికి మిల్క్ ప్రోడక్ట్స్ పడవు, కొంతమందికి లెమన్ పడదు, కొంతమందికి సిట్రస్ ఫ్రూట్స్ ఏవి పడవు. అలాంటివన్నీ బంద్ చేసి, కొంతమంది నల్ల వంకాయలు పడవు, కొంతమంది చామదుంపలు పడవు, కొంతమంది ఫిష్ ప్రోడక్ట్స్ పడవు. సో ఒక్కొక్క టైప్, ఇప్పుడు ఫ్రాంటల్ సైనస్, ఎథిమాడల్ సైనస్, స్పీనాయిడల్ సైనస్, మ్యాక్సిల్లరీ సైనస్, ఇలా 4 రకాల సైనస్ల గురించి మాట్లాడడం. ఒక్కొక్క బాడీ తత్వాన్ని బట్టి కొన్ని పడవు. అలాంటప్పుడు అవి వాళ్ళని చూసి అవి అవాయిడ్ చేసి మనం ఈ కషాయాన్ని ప్రొవైడ్ చేసినప్పుడు, దాంతోపాటు పొద్దున్నే ఒక 5-10 నిమిషాలు ప్రాణాయామం చేసుకుంటే మాత్రం సో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకు ఎలాంటి సర్జరీ లేకుండా అడినాయిడ్స్ కానీ, టాన్సిల్స్ కానీ, సైనస్ ప్రాబ్లమ్స్కి అద్భుతంగా పనిచేసే బెస్ట్ రెమెడీ అనేది ఉంటే ఈ 4 ఇంగ్రీడియంట్స్, దానిమ్మ ఆకులు, వాము, అల్లం, ఉల్లిపాయ ముక్క, ఇవి నీళ్ళలో వేసి మరిగించి పొద్దున సాయంత్రం తాగి, మీకు మరీ నోస్ బ్లాక్ అనిపిస్తే కొద్దిగా అల్లము, కొద్దిగా పసుపు వేసి సాయంత్రం పూట బాగా మరిగించి, ఆ మరిగించిన వాటర్తో స్టీమ్ పట్టండి. పసుపు అద్భుతంగా పనిచేస్తుంది నోస్ బ్లాక్ క్లియర్ చేయడానికి. చాలామంది విక్స్, జండు బాములు ఏవేవో రాస్తుంటారు టెంపరీ రిలీఫ్ కోసం. బట్ మనకు లోపల ఉన్న ఫ్లమ్ అంతా తీసి మనకి మంచిగా ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా కాపాడడానికి స్టీమ్ ఏదైతే ఉందో అది పసుపు విత్ అల్లం. ఇలా స్టీమ్ బట్టి ఇప్పుడు నేను చెప్పిన కషాయం తీసుకుంటూ కొన్ని సైనస్లకి కొన్ని అవాయిడ్ చేయాలి, అవాయిడ్ చేసుకుంటూ సో మెయింటైన్ చేస్తే మాత్రం పిల్లవాళ్ళ నుంచి పెద్దవాళ్ళకు ఎలాంటి సర్జరీస్ వెళ్ళకుండా రెగ్యులర్గా 5-10 నిమిషాలు ప్రాణాయామం చేసుకున్నా కూడా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట ఈ ప్రాబ్లం నాకు. సో ఖచ్చితంగా ఈ మధ్యకాలంలో పిల్లల్ని చాలామంది మా దగ్గరికి, మేడం మా పిల్లలకి సర్జరీ చేయించడం మాకు ఇష్టం లేదు, న్యాచురల్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయా, ప్రీవియస్గా ఎవరో మీ దగ్గరికి వచ్చారు కదా బాగా తగ్గిందని చెప్తుంటారు. సో వాళ్ళకి మనం ఇచ్చిన రెమెడీస్ మీరు మా వరకు రాలేదు కాబట్టి మీకే ఈజీగా అవైలబుల్గా ఉండేటట్టు మేము చెప్తున్నాం. ఖచ్చితంగా చేయండి. మీకు ఏ డౌట్ వచ్చినా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మనం రిప్లై ఇస్తాం ఖచ్చితంగా. నమస్కారం.